ఎప్పుడు కూడా నాన్న ఒక నిష్టలో ఉన్నట్టు చెయ్యాలి ఈ ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలి? ఎప్పుడు అట్లయితేనే మనం చేయగలుగుతాం. రెగ్యులర్గా అయితే మనం చేయలేము. అంటే అట్లా చేద్దాం, డైలీ చేయాలి నేను, ఓకే ఇది ఒక హ్యాబిట్గా చేయాలి, అట్లా కాదు. ఇది ఒక నిష్టలాగా పెట్టుకోవాలి. ఓకే నేను ఒక 40 days డైలీ ఈ ప్రేయర్ చేస్తాను. ఎట్లా? ఒక 40 days డైలీ ఈ టైంకి నేను ఈ ప్రేయర్ 40 రోజులు వింటున్నారా, డైలీ ఈ ప్రేయర్ చేస్తాను. 40 రోజులు డైలీ ఈ ప్రేయర్ చేయమనేది ఎందుకు? 41 రోజుకల్లా మానేసి కాదు. అది 41 రోజు ఉండాలని, అది 59 రోజు ఉండాలని, అది 110 రోజు కూడా ఉండాలని, అది 365 రోజు కూడా కొనసాగాలి. రోజు నుంచి 40 రోజులు అనుకుందా. నువ్వు పెట్టు, నీ వ్యక్తిగతంగా అనుకో. నేను డైలీ ఈ సమయంలో డైలీ నేను మోకరించి ఈ ప్రార్థన చేస్తాను, ఈ టైంకి చేస్తాను. 40 days. ప్రభువా నేను దేనికోసం ప్రార్థన చేయాలో నన్ను ప్రేరేపించు. నువ్వే చెప్పు నాకు అంశాలు. నేను పిచ్చోడిని, ఏది పడితే చేస్తాను. నాకు నువ్వు అంశాలు ఇవ్వు. నేను దేనికోసం ప్రార్థన, నువ్వు నడిపించు. మొదటి 3 రోజులు దేవుని అదే అడుగు. నువ్వు నన్ను నడిపించు. పెట్టుకో, కూర్చో, రాసుకో. 1, 2, 3 అంశాలు పెట్టుకో. దానికోసం ప్రేయర్ చేయి. మళ్ళీ చెబుతున్నాను, జరిగిద్ది అనేది రాసుకోబాకు, జరగడానికి అవకాశాలు ఉన్నాయని రాయబాకు. ఏదైతే అసంభవం, ఏదైతే అసాధ్యం అనుకుంటున్నావో అది రాయి. అది రాసి నువ్వు దానికోసం 40 days డైలీ ఆన్ టైం, మాట అంటే మాటగా ఉండాలి. అది నీ దగ్గర నుంచి అది ఆ కమిట్మెంట్ ఉండాలి. ఓకే నేను ఎందుకు చెబుతున్నాను ఇది? చాలామంది అనుకుంటున్నాను, చేయలేకపోతున్నాం. బట్ ఒక కమిట్మెంట్గా పెట్టుకో. ఈ 40 days ఫాస్టింగ్ అనుకో. అంటే ఉపవాసం ఉండట్లా, ఒక స్ట్రిక్ట్ అయిన ఒక ఫాస్టింగ్ లాంటిది అనుకో. ఇది అనుకుని రోజు ఒక టైం అని పెట్టుకుని, ఈ సమయంలో నేను తప్పకుండా నేను ప్రేయర్ చేస్తాను. ఈ సమయానికి వచ్చేటప్పటికి నేను నా ఇంట్లో ఉంటాను, లేకపోతే నా గదిలో ఉంటాను, నేను ఎక్కడో ఒక చోట ఉండి నేను తప్పకుండా ఆ వేళ కల్లా నేను మిస్ అవ్వకుండా 40 రోజులు మారకుండా, ఒక వేళ గనక టైం వింటున్నారా, మిస్ అవ్వకూడదు. అది గుర్తుపెట్టుకో.